నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానపరుస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ యానాం నియోజకవర్గంలో నాయకులు ఆందోళన. అమిత్ షా తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని నాయకులు నినాదాలు. కాకినాడ జిల్లా తాళ్రేవు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మాల మహానాళ్ల ఆధ్వర్యంలో ఘనంగా పివి రావు వర్ధంతి కార్యక్రమం. యానాం కేంద్రపాలిత ప్రాంతం నియోజకవర్గ పరిధిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతూ అంబేద్కర్ని కించపరిచే పదజాలంతో మాట్లాడిన తీరును ఖండిస్తూ ఆదివారం ఉదయం యానాం నియోజకవర్గంలో నాయకులు ఆందోళన చేశారు. స్థానిక పాత బస్టాండ్లో గల అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గిడ్ల చంద్రరావు, పెండెం సూర్యప్రకాశు, గూటం శివగణేషు, బడుగు బలరాం, బోళ్ల జోజీ, లంకా బంగారం, మడికి వెంకటేశ్వరరావు, పాము సత్యనారాయణ, పొలిమారి సత్యనారాయణ, రక్ష ఆంజనేయులు, షేరు కృష్ణ, సహదేవరాజు, మోకా బాబురావు, మట్టపర్తి గణేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. చెప్పండి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని ఈరోజు మనం ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. యావత్ భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక దిక్సూచిగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిలిచారు. ఈరోజు అమిత్ షా నిలబడ్డాడంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ వారి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన పార్లమెంట్లో నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ వారిని అవమానించడం అంటే చాలా దురదృష్టకరమైన సంఘటన. దాన్ని యావత్ భారతే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. ముఖ్యంగా భారత ప్రభుత్వం కూడా అమిత్ షా మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ముఖ్యంగా దళితుల వెనకబడిన వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆయన వ్యాఖ్యల్ని మీరు చూస్తే ఎగతాళి చేసినట్టు, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ తలుచుకున్నా మీకేం కలగదో, బాబాసాహెబ్ అంబేద్కర్ని తలుచుకునే బదులు మీరు దేవుని తలుచుకుంటే మీకు పూర్వజన సుకృతి వస్తుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. అసలు దళితులు కానీ వెనకబడిన వర్గాలు కానీ ఒక దేవుణ్ణి తలుచుకోనగే మాకు ఆ రోజులో హక్కు లేదు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళే మాకు ఆ హక్కును కల్పించారు గుళ్ళోకి వెళ్ళడానికి. కానీ అలాంటి దేవుని తలుచుకుంటేనే మీకు పూర్వజన సుఖం వస్తుంది, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ని తలుచుకోవడం ఎందుకు అని ఆయన ఎటకారం చేశారు. దాన్ని యావత్ భారతదేశం ఈరోజు ఖండిస్తుంది. ముఖ్యంగా భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారి మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటేనే ఈ దళితుల మనోభావాలు పోతాయి. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ ఫలాలు ఈరోజు అనుభవిస్తున్నారు. ఈవెన్ మోడీ గారు కూడా ఇదే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ప్రధానమంత్రిగా ఉన్నానంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష అని ఆయన ప్రకటించడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తి కూడా మరి
ఈ వ్యాఖ్యలు ఇప్పటి వరకు మోడీ గారు ఖండించలేదు. అదేవిధంగా ఖండించకపోగా బీజేపీ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు అమిత్ షాకి. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారు రాసిన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన పార్లమెంట్లో నుంచిని అది కూడా రాజ్యాంగం పైన చర్చ జరుగుతున్నప్పుడు అక్కడ రాజ్యాంగం పైన చర్చ జరుగుతుంటే ఎవరిని సంబోధించాలి? బాబాసాహెబ్ అంబేద్కర్నే తలుచుకుంటారు. అంటే దేవుడిని తలుచుకోరు. భారతదేశంలో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు దేవుడి ద్వారాగా రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతున్నామని అప్పుడు పార్లమెంట్లో పలికితే అప్పుడు పార్లమెంటే దాన్ని తిరస్కరించింది. రాజ్యాంగం దేవుడి ద్వారా కాదు, పీపుల్ది ప్రజల ద్వారా రాజ్యాంగాన్ని ఆమోదించమని ఆ రోజు పార్లమెంట్లో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అంటే ప్రజలే ఈ రాజ్యాంగాన్ని రాసుకున్నారని. ఎందుకంటే అప్పుడున్న మనువాదులు కూడా దేవుడి ద్వారాగా రాసుకున్నామని కూడా అలా ప్రవేశపెట్టారు. కానీ అది పార్లమెంట్ తిరస్కరించి భారత ప్రజలమైన మేమే రాజ్యాంగాన్ని రాసుకున్నామని పార్లమెంట్లో ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది. అలాంటి పార్లమెంట్లో భారత ప్రభుత్వంలో ఉన్నాక రెండో పొజిషన్లో ఉన్న హోంమంత్రి అలా వ్యాఖ్యానించాడంటే ఇంకా సాధారణమైన ఆఫీసర్లు సాధారణమైన వాళ్ళు కానీ ఏ విధంగా చూస్తారో చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్ వారిని. అంచేత మనం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఇక ముందు కూడా ఎవరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇలా మూలనాడే పదాలు వాడకుండా ఉండాలని, అదేవిధంగా మన అందరం కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు ఈ నిరసన తెలియజేస్తున్నాం. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక జైలు తెలియజేస్తున్నాం. యానాం నవోదయ విద్యాలయాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన సమావేశం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీ సి రాజశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా గణిత మేధావి శ్రీ రామానుజన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాలయంలో మ్యాథ్స్ విభాగం వారి ఆధ్వర్యంలో గణిత దినోత్సవాన్ని జరిపారు. ముందుగా రామానుజన్ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళి అర్పించారు. తదనంతరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యాలయం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు చదివిన సుమారు 30 మంది విద్యార్థులు కార్యక్రమంలో పాలుపంచుకొని తమ అనుభవాలను గుర్తు చేసుకుని అనుభూతికి లోనయ్యారు. విద్యాలయంలో పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలతో కొత్తగా నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ను వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి పూర్వ అధ్యాపకులు విద్యార్థుల ద్వారా ప్రారంభించబడింది. భోజనాలయంలో విందు భోజనం ఏర్పాటు చేయడమైంది. పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులతో ఆటలాడి అందరినీ ఆనందింపజేశారు. చివరగా విద్యార్థులు విద్యాలయం నలుమూలలా కలియతిరుగుతూ ఉత్సాహంగా వెనుదిరిగారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్రీ సి రాజశేఖర్ రెడ్డి, సమస్త నవోదయ యానాం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొన్నారు. తాళరేవు మండలం తాళరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద గల పివి రావు వర్ధంతి కార్యక్రమం మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మాల మహానాళ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద గల పివి రావు వర్ధంతి కార్యక్రమం మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మాల మహానాడుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వర్గీయ పివి రావుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాశీ లక్ష్మణస్వామి, జక్కల ప్రసాద్, బాబు, దున్నా మురళీకృష్ణ, దడాల జగదీష్, గోడి భాస్కర్రావు, సర్పంచులు వెంటపల్లి నూకరాజు, పెయ్యిల మంగేష్ శ్రీనివాస్, సబ్బతి బాబ్జీ, అయితే గోవిందు తదితరులు మాట్లాడుతూ మహనీయుడు జాతి కోసం ప్రాణాలర్పించారని, అయితే ప్రస్తుతం పాలకులు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తమను విడదీయటానికి పాలకులు ప్రయత్నిస్తున్నారన్నారు. వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా డిసెంబర్ 25న మను సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాటం చేయనున్నామని అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆ మహనీయుడు లేని లోటు ఈ రోజున కనిపిస్తుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ రిజర్వేషన్ విడదీయరాదని చెప్పేసి పిల్లేసి నెగ్గిన మహానుభావుడైనా మరలా అలాంటి మహానుభావుడు పుడితే తప్పించి ఈ రిజర్వేషన్ కాపాడలేని పరిస్థితిలో ఉంది. దళితులంతా ఐక్యతగా ఉండి మన రిజర్వేషన్ మనల్ని కాపాడుకోవాలని చెప్పి కోరుతూ, అలాగే డిసెంబర్ 25వ తారీఖున మనుస్మృతి దహనం అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు చేసిన కార్యక్రమాన్ని మన సంఘం తరపున చేయి తలపెట్టాం. అలాగే ఇప్పటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా మరో మనువుగా ఉంటున్నాడు కాబట్టి
అతన్ని కూడా అదే రోజున తగలబెట్టాలని చెప్పేసి సంఘం నిర్ణయించిందని తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్. సందర్భంగా మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ పనిమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉంది. జీవరావు గారు జీవిత ఆశయం మరి ప్రాణాలు పోయే వరకు పోరాడినటువంటి అంశం వర్గీకరణ నిలుపుదల చేయాలనేది. ఎందుకు వర్గీకరణ చేయకూడదు అనేది ఏంటంటే భారత రాజ్యాంగం మనం రాసుకున్న తర్వాత భారతదేశంలో కులగణన జరిగింది. ఏ కులాలు బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఎన్ని కులాలు ఉన్నాయి? 2000 సుమారు 2500 సుమారు ఉన్నాయి. ఎస్టీలు వేరేగా ఉన్నాయి. ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఎస్సీలు పర్టికులర్గా ఎస్సీ జాబితా ఎందుకు తయారు చేశారంటే వెనుకబాటుతనం, అసురక్షిత, అంటరానితనం ఆధారంగా ఈ రిజర్వేషన్ని పొందుపరచడం జరిగింది రాజ్యాంగ హక్కులో. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు క్రిమిలేయర్ అని మరొకటని ఎస్సీల్లో మరి విభజన తీసుకురావడానికి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అగ్రకులాలు పడినటువంటి కుట్ర మనువాదులు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఇతరులందరూ కూడా అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ కూడా ఎస్సీలను వర్గీకరించి విభజించి పాలించాలని వీళ్ళు కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఎంచేతనంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఎందుకు చేయకూడదంటే ఎస్సీలు అప్పుడు అస్పృశ్యులుగా ఉన్నారు, అంటరానితనంగా ఉన్నారు, ఎలా అన్ని రకాల వెనుకబాటుతనంగా ఉన్నారు. వాళ్ళ గుడిలోనికి బడిలోనికి ఎలాంటి అవకాశం లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి వాళ్ళని మెరుగుపరచడం కోసం కొంత శాతం మాత్రమే కొన్నాళ్ళు మాత్రమే రిజర్వేషన్ పొందుపరచడం జరిగింది. అది ఆ అంశాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఉన్నటువంటి వర్గీకరణ చేయాలనే తలంపు. వర్గీకరణ చేయాల్సి వస్తే రిజర్వేషన్లో మీరు అంతా రద్దు చేయండి. భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థ రద్దు చేసి మా జనాభా ప్రాతిపదికన తేల్చి ఇప్పుడు మాకు రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి హక్కులు మాకు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం చేతనంటే ఈవేళ ఇప్పుడు ఎస్సీ అనేది ఒకే అంశంలో ఉంటుంది రిజర్వేషన్లో. ఎస్టీల జోలికి వెళ్ళడం లేదు, ఎస్సీలు అంటున్నారు. ఎస్సీల్లో ఉన్న కులాలని ఎవరు రెచ్చగొడుతుంటే వాళ్ళని మరి వాళ్ళకు ఊతం ఇస్తూ వర్గీకరణ చేస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నాం. రానున్నంత వరకు పీవీరావు గారి ఆశయాలు మేము అమలు చేయడానికి కంకణం కట్టుకొని ప్రమాణపూర్వకంగా మేమందరం కట్టుబడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా పీవీరావు గారు అమర్ రహే, పీవీరావు గారు అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. ఈ సందర్భంగా పీవీరావు గారి ఆశయాలు వర్ధిల్లాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్. గారు చనిపోయిన రోజు ఆయనకి మాలమహనాడు ఎండబ్ల్యూ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి ఆయన ఆలోచన విధానాన్ని మేము అమలు చేస్తాం. వర్గీకరణ విషయంలో పీవీరావు గారు వ్యతిరేకించి సుప్రీంకోర్టులో నగ్గి మాకు మాలలకి న్యాయం చేశారు. ఆయన ఆశయాలను మేము తోచ తప్పకుండా పాటిస్తాం. మన మాలల ఆశోద్యోగి పీవీరావు గారి వర్ధంతిగా చేసిన సోదరులందరికీ పేరున నా హృదయపూర్వక జయలు తెలియజేసుకుంటూ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే షెడ్యూల్ కులాలుగా ఈ 53 కులాలని ఒక జాబితాలో చేర్చి మరి భారతదేశంలో అంతరాంతరంలో అణగారిన వర్గాల్ని ఒక వర్గంగా 53 కులాలను చేర్చి షెడ్యూల్ కులాలుగా చేర్చడం జరిగింది. మరి ఆ షెడ్యూల్ కులాలు ఇప్పటి వరకు రాజ్యాంగ ప్రకారం ఆ రిజర్వేషన్ అనుభవిస్తూ ఉంటే కొంతమంది స్వార్థపర నాయకులు వీళ్ళని విడదీసి పబ్బం గడుపున్న ఆలోచనతో మరి గతంలో కూడా మరి రిజర్వేషన్ వర్గీకరణ చేయడం జరిగింది. దాన్ని ఆది నుంచి కూడా మరి పీవీరావు గారు ముందుండి ఆ ఉద్యమాన్ని అణసివేసి సుప్రీంకోర్టు ద్వారా మళ్ళీ దాన్ని యథాస్థితి తీసుకోవడం జరిగింది. ఈ మధ్యనే మరి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా మళ్ళీ ఈ ఎస్సీ వర్గీకరణకి చేస్తున్నాయి. మరి మాల సోదరులు మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ వర్గీకరణతో పాటు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరికైతే ఆ కులంలో ఎస్సీ కులంలో ఎవరికైతే ఉద్యోగం వస్తుందో అంతటితో ఆ రిజర్వేషన్ లేకుండా పోతుంది. దాన్ని దృష్టిలో పెట్టి చట్టాలు చేస్తున్నారు. మనం గ్రామాన తిరిగి ఈ సమస్యను ప్రజలకు చెప్పి చైతన్యపరచకపోతే మరి మన జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరందరూ కూడా గ్రామాన్ని తిరిగి ఏదైతే మన సమస్యలు ఫేస్ చేస్తున్నామో
మరి మన ప్రజలకు అందరికీ చెప్పి కురగాళ్ళందరినీ చైతన్యపరిచి మరి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మళ్ళీ మనం కోర్టుల ద్వారా మరి వర్గీకరణని అడ్డుకొని మన విజయం సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి సాధిస్తాం తీవ్ర ఆశయాలను 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 హీరో గారు హీరో గారు తాళరేవు మండలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం రాత్రి ఘనంగా జార్జిపేట, చొల్లంగి, కోరంగి, తాళరేవు, మల్లవరం గ్రామాల్లో నిర్వహించారు. తాళరేవు మండలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం రాత్రి ఘనంగా జార్జిపేట, చొల్లంగి, కోరంగి, తాళరేవు, మల్లవరం గ్రామాల్లో నిర్వహించారు. జార్జిపేట గ్రామంలో ఉప సర్పంచ్ పేర్ని ఆదినారాయణ, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు దడాల జగదీష్, కన్వీనర్ రెడ్డి నాగులు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి కేక్ను అభిమానులు కట్ చేశారు. కోరంగి గ్రామం పెదబొడ్డు, చిన్నబొడ్డు, వెంకటాయపాలెం, చొల్లంగి గ్రామంలోని జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొపనాతి నాగరాజు, మల్లాడి శ్రీనివాస్, కొక్కిరిగడ్డ సతీష్, దండుప్రోలు మణికంఠ, పినపోతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై జగన్. ఉరాది వెలిగించండి రా ముందు, వెలిగించండి ఏదోలాగా, మరి బాగోదు. నువ్వు వస్తావు సిటీ కేబుల్, నీకు తీసాం. వేసినప్పుడు జై జగన్ అనండి. జై జై జగన్, జై జై జగన్, జై జగన్. జై జై జగన్, జై జై జగన్, జై జై జగన్, జై జై జగన్, జై జై జగన్. దించు దించు జై జగన్, జై జై జగన్, జై జై జగన్. వదిలాలి. జై జగన్, జై జై జగన్, జై జై జగన్, జై జగన్. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజున మన ప్రీతమ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 52వ పుట్టినరోజు వేడుకలకు ఇచ్చేసిన మన జార్జిపేట వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదములు. ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ప్రజలు ఎల్లప్పుడూ మన జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉన్నారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మన భారతదేశంలో ఒక వ్యక్తిని సృష్టించిన చరిత్ర, అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి నవశకం. ఇప్పుడు మనకి కాంగ్రెస్ పాలన 110 సంవత్సరాల నుంచి వాళ్ళని కూడా భయపెట్టిన ఒక గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడిని మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని ఈ రోజున ఎందుకు ఆ తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం ఇచ్చామని ఎంతో బాధపడుతూ ప్రతి అక్క చెల్లెమ్మలు, ప్రతి తల్లి ముసలమ్మలు, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో దీనస్థితిలో ఉన్నారు. అందుకు కారణం తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న వాగ్దానాలను
నెరవేర్చుకోకపోవడమే ఇందుకు 6 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు నుంచి మన యొక్క పరిపాలన విధానం అంతా కూడా మన పార్టీని బలోపేతం చేసి సంపూర్ణంగా మన జగన్ గారికి పూర్తి మద్దతు ఇచ్చి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటారని మన జార్జిపేట ప్రజలందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా జార్జిపేట గ్రామ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విఎస్ఎం కళాశాల ఆవరణలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ కోనసీమ పేరిట నిరుద్యోగ యువతీ యువకులకు ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు వినూత్న ఆలోచనలతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పారిశ్రామికవేత్తలుగా పరిశ్రమల స్థాపన ఒక ఆచరణీయ వృత్తిగా ఎంచుకునే వారిని అన్ని విధాలా ప్రోత్సహించి నిరుద్యోగ యువత ఆలోచనలకు అనుగుణంగా వారికి ఆసక్తి ఉన్న రంగంలో పరిశ్రమలు నెలకొల్పుకునేందుకు దరఖాస్తు దగ్గర నుండి రుణాల కల్పనతో పాటుగా రాయితీలతో ప్రోత్సహిస్తూ పరిశ్రమ స్థాపన దిశగా అన్ని దశలలో పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా బృందాలుగా నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, రెవెన్యూ డివిజన్ అధికారి డి అఖిల, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పికేపి ప్రసాద్, తహసీల్దార్ సావిత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. హార్ట్లీ వెల్కమ్ టు యు సార్. ఎలా స్టేజ్ ఎదురు నుంచి అభివృద్ధి అందరూ కూడా మీ యొక్క ఆశీస్సులు ఈ పిల్లలందరికీ అందజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ కోనసీమ మరి కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వల కార్యక్రమం మన విచ్చేసిన మన మంత్రివర్యులతో పాటు మన ఐఏఎస్ ఆర్ మహేష్ కుమార్ గారు, అలాగే గౌరవ ముఖ్య అతిథులు అందరూ కూడా జ్యోతి ప్రజ్వల గావిస్తున్నారు. స్పెషల్ థ్యాంక్స్. మేము ఒక ప్రాజెక్ట్ తయారు చేసాం సార్. ఇప్పుడు బిజినెస్ అంటే అది మన సొసైటీని బెనిఫిట్ చేయాలి, పెట్టిన వాళ్ళని కూడా బెనిఫిట్ చేయాలి, వాళ్ళకి ఏ హెల్ప్ అవ్వలేదు. రెండోది ఏంటంటే మన ఏపీలోనే ఇండియాలో 17,000 కోనసీమ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి స్టార్ట్ చేస్తే అది అందరికీ బెనిఫిట్ అవుతుంది సార్. టెరిటరీ సెక్టర్ పరంగా కూడా మనం ఇంప్రూవ్ అవుతాం అనుకుంటున్నాం. సరే, ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఉమెన్ ప్రతి దాంట్లో ముందు రంగంలో ఉన్నారు సార్. కేవలం తల్లి తండ్రి లేని పిల్లలు చాలా మంది ఉన్నారు నియోజకవర్గంలో, అలాగే అనాథలు చాలా మంది ఉన్నారు. నేను గతపురం నియోజకవర్గంలో బ్లడ్ బ్యాంక్ అనేది లేదు, దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అంటే తీసుకుని కొంత సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో అతి త్వరలో బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టడం జరుగుతుంది. దానికి అనుకుంటాను ఓకే ఇలా చూడండి. మనీ సార్ వెళ్ళండి. సార్ కూర్చుంటే మనం ఇన్వెస్ట్ చేసి 10 లక్షల పైగా ఇన్వెస్ట్ చేసి వాళ్ళు 5 లక్షలు చేసి వాళ్ళని పిలుద్దాం. స్టేట్ టీడీపీ వైస్ ప్రెసిడెంట్ తెలుగురావు గారు, హార్ట్లీ వెల్కమ్ సార్. అక్కల యశ్వంతరాయ్ గారు, డైనమిక్ పర్సనాలిటీ, వెల్కమ్ సార్. గారు
హార్ట్లీ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ శ్రీ గరికపాటి సూర్యనారాయణ గారు. కాలేజ్ చైర్ పర్సన్ బాలాజీ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. హార్ట్లీ వెల్కమ్. ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముమ్మిడివరం మండలము కోమానపల్లి గెస్ట్ హౌస్ నందు జనసేన నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి భారీగా మండల కమిటీ మరియు గ్రామ కమిటీ సభ్యులు కార్యకర్తలు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గత ఎన్నికల్లో స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా గౌరవ శాసనసభ్యులు దాట్ల బుజ్జిబాబుకి మద్దతు తెలిపి గ్రామాల్లో వారి గెలుపుకై కృషి చేసిన జనసేన కార్యకర్తలను నాయకులను గౌరవించే విధంగా మరియు నామినేటెడ్ మరియు స్థానిక సంస్థల్లో జనసేన పార్టీకి 30% పదవులు కేటాయించే విధంగా పార్టీ అధిష్టానానికి మరియు శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా పలు కార్యకర్తలు గ్రామాల్లో తెలుగుదేశం నాయకులతో ఉన్న ఇబ్బందులను పరిష్కరించే విధంగా నాయకులు మరియు మండల అధ్యక్షులు కృషి చేయాలని కోరారు. మరియు ప్రభుత్వ కార్యక్రమాలకు కార్యకర్తలకు ఎటువంటి సమాచారం అందటం లేదని మండల అధ్యక్షులని మరియు నాయకుల్ని నిలదీశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మరియు నాయకులు మాట్లాడుతూ ఈ సమాచారం మాకు కూడా పూర్తిగా అందటం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లటం జరిగిందని ఇక నుంచి అటువంటివి జరగబోవని శాసనసభ్యులు బుచ్చిబాబు చెప్పినట్లు కార్యకర్తలకు తెలిపారు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా మండల అధ్యక్షులకు మరియు నాయకులకు తీసుకురావాలని వాటిని పరిష్కరిస్తామని శాసనసభ్యులు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నీటి సంఘం సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో మండల వారీగా ఆ గ్రామాల నుంచి ఆ మండల ప్రెసిడెంట్ లీడ్ చేస్తూ ఏ గ్రామంలో అయినా సమస్య ఉంటే ఆ సమస్యపై ప్రస్తావించి ప్రతి ఒక్కరూ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి విషయాలు ఆ మండల ప్రెసిడెంట్ చెప్తే నియోజకవర్గ స్థాయిలో ఒకసారి కూర్చొని మనం చర్చించి దానిపై సమస్య పరిష్కరించే విధంగా మనమంతా కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ పాదరావు మండలం నుంచి అత్తిలి బాబురావు మీ మండలం నుంచి ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే గ్రామం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు ఒకసారి మాట్లాడమని చెప్పి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానపరుస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ యానాం నియోజకవర్గంలో నాయకులు ఆందోళన. అమిత్ షా తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని నాయకులు నినాదాలు. కాకినాడ జిల్లా తాల్రేవు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మాల మహానాళ్ల ఆధ్వర్యంలో ఘనంగా పివి రావు వర్ధంతి కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.